కోసం గణేష్ రాసినట్టుంది. వాణి, నేను గణేష్ని. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఆస్తి కోసం నా మర్దల్ని చేసుకుంటున్నాను. ఇక నన్ను మర్చిపో. గణేష్, 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 వద్దు గణేష్, అలా చేయొద్దు, అలా చేయొద్దు. నన్ను వదిలేసి వెళ్ళిపోకు గణేష్. గణేష్, ఎందుకు గణేష్ ఇంతలాగా నిన్ను ప్రేమించాను. నా సర్వస్వాన్ని నీకు అర్పించాను. ఎందుకు గణేష్ నన్ను ఇలా ఒంటరి చేశావు? గణేష్, గణేష్, నువ్వు లేని జీవితం ఇక నాకొద్దు. నేను బ్రతకను. ఎలాగైనా చనిపోవాలి. వద్దు గణేష్, నేను ఇక బతకను. గణేష్, ఎవరు మీరు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఏమండి, నన్ను ఒక వ్యక్తి గాఢంగా ప్రేమించి అతి దారుణంగా మోసం చేశాడు. చావే అన్ని విషయాలకు సంస్కారం అయితే ఈ లోకంలో ఎవరూ బతకరు. లేదండి, నా గురించి మీకు అర్థం కావట్లేదు. నేను తన మాయలో ఉన్నాను. తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తను వద్దు, నేను బ్రతకూడదు, నన్ను ఆపకండి, నేను చావాలి, వదలండి. అన్ని పరిష్కారాలకు చావే కారణం అనుకుంటే ఈ సృష్టిలో ఎవరూ మిగలరండి. ఏమండి, నాలాంటి దాన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారండి? మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. నన్ను మీరు ఏమండి, ఒకసారి ఆలోచించుకోండి. మీరెందుకు నాకు తొలి చూపులోనే నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఈ దేవాలయం సాక్షిగా నేను ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? అవును. ఏమండి, మీరు నాకు దక్కటం అది నా అదృష్టం. నిజంగా మీరు నాకు తొలి చూపులోనే దొరకటం నా అదృష్టం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కెమెరా దిగండి. నాటక సమాజాన్ని సహకరించడానికి వచ్చాం. ఏమండి, నన్ను దీవించండి. ఏమండి, ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజండి. కారణం? ఈ రోజు డిసెంబర్ 27వ తారీఖు అండి. అవును, ఈ రోజేనండి ఆ ట్యాంక్ బండిపై. వద్దు వాణి, వద్దు. గతించిన వ్యాపారాలు గుర్తు చేసుకొని మనసులో మానుతున్న గాయాన్ని గుర్తు చేయకు. ఏమండి, నాకు ఈ పూర్వజన్మ ప్రసాదించిన భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేని అబాయకురాలండి. వాణి, నీకో నిజం చెప్పనా? ఆ రోజు ఆ సంఘటన జరగలేదనుకో, ఇంత అందమైన ఇల్లాలు నాకు దొరికేదా? ఏమండి, అదంతా మీ మనసుకు మచ్చలేని నిదర్శనమైన ఉంది. ఏమండి, పూజకు కూడా పనికిరాని నా లాంటి గడ్డి పువ్వుని దేవుడి పాదాల చెందకు చేసి పూజిస్తున్న మహానుభావులు మీరండి. సరేలే, ఇంకా సేపు ఆగితే మాటలు రాని గుడిలో ఉన్న దేవుని చేసేలా ఉన్నావు. ఏమండి, మీరు కాదంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. చెప్పు. మరి మీరు కాదనకూడదు. సరే, నాకు మాట ఇవ్వండి, ఏమన్నారని. చెప్పు వాణి, చెప్పు. ఏమండి, మీరు ఈ రోజు చాలా అందంగా ఉన్నారండి. చిలిపి ఇదే కాదనుకోడనే మాట.
స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నా కన్ను ముద్దాడితే కంది పులుకాయ కనకాంబరం నా చిన్న సంపింగలో కెంపు రంగాయ తొలి సంబరం. ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పి ఉంచవా సోకు ఉద్యానవనమాలిగా జీతమియ్యగా లేత వందలే చెల్లించుకోనా. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నీ నవ్వు ముద్దాడితే మల్లె పువ్వాయ నా యౌవనం. నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కోగిలి మగువ పరవశం సుఖాలలో మొగలి పరిమళం మొగాడి కోగిలి మగువ పరవశం సుఖాలలో కండల్ల వైశాఖమా కైపు ఎండల్ల కరిగించుమా. తీగ మల్లికి నరాన పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఏమండి మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం రండి. నాకు తీరకలేదు వాణి, నువ్వు వెళ్ళిరా. అబ్బా ఏంటండి అంత తీరికలేని పని. వాణి ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పని, నువ్వు వెళ్ళిరా. అబ్బబ్బా మీరు అసలు ఎప్పుడూ రారు, ఎప్పుడు కోట్లు కేసులు అంటూ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న భార్యమ్మని కాస్తంత బయటికి తీసుకెళ్ళి ఆమె అచ్చట ముచ్చట తీరుద్దామని అసలు మీకు ఉంటేనే కదా. ఛీ! వాణి ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పని, నువ్వు వెళ్ళిరా. అబ్బా ఏంటమ్మా ఆ కేసు? ఇంతకీ ఆ కేసు ఏంటి? బందిపోటు ద్వారా మల్లుదా? మళ్ళీ ధర కేసేమని నేను టేకప్ చేస్తున్నాను, నీకు తెలియదా? నిజంగానా అండి? అయినా
నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? వాడేమన్నా కొమ్ములు తిరిగిన మనగాడా లేక రక్తం తాగే రాక్షసుడు? ఆఫ్టర్ ఆల్ ఒక లంగా అడవి విధంగా అన్యాయంగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వానికి దొరకంగా అడవిలోని జంతువులు నరికి చంపి వాటితో వ్యాపారం చేస్తే ఒక కన్నింగ్ పిల్లల పేరు విని ఏమండి వాళ్ళు అసలే రూప రాక్షసులండి. ఏమండి వాళ్ళ గ్యాంగ్ మొత్తం ప్రతి ఒక్కరిని అతి దారుణంగా హత్య చేస్తున్నారని పేపర్లోనూ టీవీలోనూ విన్నానండి. నాకెందుకో భయంగా ఉందండి. వాడి దొంగచాటుగా ప్రభుత్వాల ఉద్యోగులను హతమార్చిన మాట నిజం. కానీ ఒకరికి ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. నిన్నటి వరకు వాడికి అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు మన చట్టానికి అనుకూలంగా ఉంది. అంటే ఏంటండి? నిన్న నల్లమల్ల కూర్చోండి, చర్చి వైపు కూర్చోవాలి. సహకరించండి, సమాజం వరకు సహకరించండి. మీరు ఒత్తుకొని ముందుకు పడుతూ ఉన్నారు. ప్లీజ్ కోఆపరేషన్, దయచేసి అర్థం చేసుకోండి. నిన్న నల్లమల్ల కొండల్లో వాళ్ళ గ్యాంగ్ సమావేశం అని తెలిసి పోలీసులు వాళ్ళ మనసును చుట్టుముట్టారు. కాల్పులు కలిపి ఆ విషయంలో కొంతమంది పారిపోయారు, మరి కొంతమంది హతమయ్యారు. కానీ ఆ మల్లిదొర మాత్రం ప్రభుత్వానికి దొరికిపోయారు. అవునా? థాంక్ గాడ్. ఇంతకీ వాడు ఎక్కడున్నాడండి? వాడు ఇప్పుడు పూర్తి బందోబస్తు మన ఊరిలోనే ఉన్నాడు. వాడు ఇప్పుడు కూరల తీసిన పాము. ఏమండి ఎంతకైనా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదండి. నీకు ఎన్నిసార్లు చెప్పానా నాకు ఆ పిరికి మందు పోయొద్దని? ఎవరికి వాడు మనకు ఎందుకులే అనుకుంటే ఎలాంటి నరురూప రాక్షసుడికి ఎదురేముంది? అయినా ఎలాంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది ఈ సమాజం. సారీ అండి, నన్ను క్షమించండి. సరేలే. సరేనండి, నేను గుడికి వెళ్తున్నాను, నాతో పాటు పదండి. సరే. ఏం కందాదా నాగు, మన అన్న మల్లిదర పైగా జయచంద్ర దగ్గర ఉందంట. నువ్వెళ్ళి దాన్ని తీసుకొనిరా. అలాగే కందాదా. ఏ నిషా, కమాన్, ఎక్కడున్నావు? జయచంద్ర, జయచంద్ర, Say
Bum 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 baby 1 2 4 baby bum 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 baby 1 2 4 baby रुक जाना मन मन कल मन जाना बैजा तत थाई थाई में बैठ जाना Monday to Wednesday Wednesday to Friday Friday to Sunday every day is a fun day बड़ी बड़ी मर जाने वाला अदिल बड़ी बड़ी सरसाला लीला అయితే సరే సరే కొన్ని చెయ్యాలా మొదట పెదాలతో నడుమే తడమాలా बना अड़केलू मोगिस्ता मोता लोना बैठा अदरंग तीरुस्ता तीटा దారాదా మళ్ళీ గులాబీ వై తూపేరా బాబా వరేవా అలా చల్లటిగా కుడారలో చూసేరా సై అంటూ సయ్యటకే తయ్యా అంటూ రహస్యమే ఇస్తా చిన్నదో వైపు పెద్దదో వైపు చిన్నేసి చంగు మట్టు పెరుగుదాము సోకులో వైపు సొప్పులో వైపు అల్లేసి చెప్పు తొట్టి కలగదా కైపు Lights on. Lights on. బాబు చైతన్య ఆపండి మీ నవ్వులు. ఎవడ్రా మీరు? మేమెవరో తెలియదా నీకు? తెలియదు అనుకుంటే మరి ఏడకెందుకు వచ్చినట్లు? నీ పేరు జయచంద్ర కాదు అంటే నువ్వు ఒక పబ్లిక్ లాయర్. పబ్లిక్ లాయర్ అంటే ప్రభుత్వ లాయర్ అనే అర్థం. రేపు మల్లుధర సంబంధించిన ఫైలు నువ్వు కోర్టుకు తీసుకువెళ్తున్నావు. అది చెప్పడానికి మీరెవడ్రా? మేమా? మేమెవరు తెలుసుకోవడం ఒప్పులాట ఉందా మిస్టర్ జయచంద్ర? ఉమలాటమేమిట్రా? ఊరపిచ్చుకల్లో కలుసుకు తినే ఎదవల్ల నాకు ఆగు మిత్రమా ఆగు. వీడికి మనమేమిటో మన పవర్ ఏమిటో మనం ఎలాంటి రాక్షసులో తెలియక అలా మాట్లాడుతున్నాడు. చూడు రాయన్, ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను అమ్మపరికి పంపించా. మర్యాదగా మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే మీ సవాలను ఆధార కానుకగా పంపించాలి. జయచంద్ర, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మేము మామూలు మనుషులు కాదు నాయనా. మరి ఎవరైనా జయచంద్ర, నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకో. రేపు నువ్వు కోర్టుకి వెళ్ళట్లేదు. మీరు చెబితే నేను వినాలా? జయచంద్ర, మేము చెప్పింది చెప్పినట్లు జరిగి తీరాల్సిందే. ఒకవేళ అలా జరగలేదంటే తిరిగి రాని లోకానికి వెళ్తారు తమరు. రామంలో మిమ్మల్ని మధ్య చేస్తా. బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాం. మీలాంటి చెంచాగాళ్ళకు వ్యతిరేకటం కదరా ఈ జయచంద్ర.
జయచంద్ర, మమ్మల్ని రెచ్చగొట్టుకు. ఇక్కడ మరణ హోమం జరుగుతుంది. ఆ మరణ హోమంలో మిమ్మల్ని మచి చేస్తా. మర్యాదగా చేతులు పైకెత్తండి. కదిలారా కాల్స్ పారేస్తా స్కౌండ్రల్. జయచంద్ర, ఎస్ జయచంద్రనే. మీ దోపిడీదారులందరూ ఎదిరించే జయచంద్రనే. మిమ్మల్ని పంపిన పిరుగు బంధువు చెప్పండి, రేపు స్వయంగా కేసు ఫైల్ తీసుకొని వెళ్తున్నానని చెప్పండి. దమ్ముంటే చట్టభద్రంగా ఎన్నుకోమండి. జయచంద్ర, పయ్యానికి కాలు దూతున్నావు. షటాప్ రాస్కల్. నేనంత చదువు చదివింది ఈ వృత్తిని ఎన్నుకుంది. న్యాయానికి న్యాయం చేస్తానని రా పిర్రి కొంక. ఏవండో ఈ శ్రీవారు, అబ్బబ్బా ఎక్కడికి వెళ్ళారీనా? ఏదైనా దేవుడి గురించి చెప్పామంటే విపరీతమైన కోపం, ఏదైనా మంచి చెప్దామంటే అమ్మో అసలు ఆ కోపాన్ని తట్టుకోలేం. కోపంగా ఉంటారే గాని ఆయన మనసు మాత్రం వెన్న. ఏమిటే వెన్నాజున్న అంటున్నావు? అబ్బే ఏం లేదండి, పక్కింటి పిన్ని గారు కాస్తంత జున్ను పెడతానంటే అమ్మమ్మో వద్దమ్మ, మా ఆయనకి అలాంటి పుల్లకూర నచ్చవులే అని చెప్పి వచ్చాను. సరేలే, నాకు కొంచెం బయట పని ఉంది, రావటం లేట్ అవుతుంది. త్వరగా భోంచేసి తర్వాత పనుకు. సరేనండి, ప్రసాదం తీసుకోండి. అబ్బబ్బా కళ్ళు కత్తుకోండి. కళ్ళకు అద్దుకోపోతే పుణ్యం రాదా? అంతా నీ భ్రమగానే. అది భ్రమ కాదండి, భక్తి. ఏది కాదు అని నేనంటే ఎందుకు అలా భయపడుతున్నావు? నేనేమన్నా మనిషిలా కనిపించట్లేదా? మీరంటే నాకెందుకు భయం అండి, మీరంటే నాకు భక్తి ఉంది. కానీ మరలా మన మధ్యలోకి ఆ దేవుణ్ణి తీసుకురాకు. చూడువాని, జీవితం ఒక అందమైన కళలా ఉండాలి. ఆ కళ నిజమైనదనుకో అది చాలా సంతోషంగా ఉంటుంది. అదే భయంకరమైనదనుకో జీవితాంతం భయగానే ఉంటాము. ఏమండి, జీవితం ఒక కళలా అనుకోవటం అది కొన్ని గడియలేనండి, కానీ వాస్తవానికి నిజం చేదులా ఉంటుందండి. అది అనుభవించిన ప్రతిసారి కొత్తగా వింతగా అనిపిస్తుంది. వాణి, నిజంగా నీవు నాకన్నా చాలా తెలివైనదని. నీ మాటల్లో ఉన్న నిజం ది ఆర్ ది గ్రేట్. అబ్బబ్బా, ఇలా మౌనంగా ఉండి మిమ్మల్ని నిరాశపరుస్తున్నట్టున్నాను.
చెయ్యవే చలి చలి గాలులలోగిలి ఇచ్చే కమ్మని కౌగిలి రామరే చిటపట చినుకులు తరువులు కలిపే వానలో పులకరి ములక కథకళి నాట్యం చెయ్యవే జంతరు మంతరు గాలి జమ్మన పడితే మతిపోయిందమ్ము దాన్ని దసరవల జంపరు బంపరు సోకు చూస్తా ఉంటే కసిరేగిందమ్మో సాకులు ఎందుకు పోకిరి సత్తుకు పోదాంలే మరి రామరి చిటపట చిలుక కదిలి తాను వెయ్యవే తడిసి తడిసి తపనలు రేగిన వేళలో జంభారే జిత్తుల మారి అందుకోనా వల్వల్లో గిలగిల్లాడి అందాలు మగలాటి పన్నెల చిలక తాను కలినా ముసిముసిగా ఊరించేసే గంధాలు చూపులు దూసి పక్కకి వస్తే పోనీ అనుకున్నా ఇట్లా చుట్టుకుపోతే కిమ్మలేక కరిగిపోతున్నా వేషాలెందుకు చోకిరి ఇది తొలి వలపుల కిరికిరి రామరే చిటపట చినుకులు తనువులు తడిపే వానలో తడిసి తడిసి తపనలు రేగిన వేళలో హత్తుకుపోతే నీ సుఖం హద్దులు చెరిపే ఈ క్షణం రామరి చిటపట చిలుక కదిలి తాళం వెయ్యవే తొలకరి ములక కథకళి నాట్యం చెయ్యవే చలి చలి గాలులలోగిలి ఇచ్చే కమ్మని కౌగిలి రామరే చిలుక కదిలి తాళం అతివీర భయంకరుడు బందిపోటు సింగన్న దొర అతివీర భయంకరుడు అల్లమల్ల అటవీ ప్రాంతానికి అనుచరుడు సింగన్న దొర ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కి రారా
సింగన్న ఏ సింగన్న చెబితే నల్ల మల్లాటవి భయంకర విశ్వరూపాన్ని చూపిస్తది. సింగన్నంటేనే అటవీ సామ్రాజ్యానికి రారాజు. సింగన్న మల్లదొర తమ్ముడు సింగన్న గండు ఎక్కువ పెడితే సామ్రాజ్యాలు అతలాకుతలం కావాల్సిందే. ఏ సింగన్న లేకుండా ఆ మల్లు త్వర లేడు. ఆ సామ్రాజ్యానికి ఈ సింగన్నే మూలం. అర్థమైందా? ఈ నల్లమల్ల ప్రయాణికానికి ఈ సింగన్న చెప్పేది ఒక్కటే. నల్లమల్ల అటవీ ప్రాంతమైన తిరుపతి శేషాచలం అడవులైన ఎర్ర చందనాన్ని దొంగిలించడమే మా మల్లుదొర సింగన్న లక్ష్యం. లక్ష్యాలు కాదు. ఎవడైనా మాకు ఎదురొస్తే అంతమొందిస్తాం. ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. పూలమాల కడుతున్నావా పూబోని? ఇక్కడ నువ్వు మాలను వృత్తి, అక్కడ నీ మగుడు మమ్మల్ని వృత్తిస్తాడు. ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరి పేరు చెబితే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు గడ 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 గడలాడిపోతారు. ఎవరి విగ్రహం చూస్తే సామాన్యులు సైతం నిశ్చయమైపోతారు. ఎవరి పేరైతే పోలీసుల మధ్యలో మొదలుతూ ఉంటుందో ఆ భీకర భయంకర మరణ హోమం సృష్టించి బందెపాడు మల్లుదొర తమ్ముడు సింగన్న నేనే కలవరపడికే బుల్బుల్. మా రాష్ట్ర సమావేశం ఆ నల్లబల్ల అడవుల్లో జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు మాపై
ఒక్కసారిగా గేరెల్లా దాడి చేశారు. మా గ్యాంగులో కొంతమంది చనిపోగా మా అన్నను పోలీసులు పట్టుకున్నారు. నాకు ఈ విషయం తెలుసుకోలాగా మా అన్నను కటకటాల వెనక్కి పంపించారు. అయితే పోలీసుల వద్దకి వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఇక్కడికి రాకూడదని అనుకున్నారు, కానీ అనవసరంగా నా మనసుని నీ మొగుడు కొట్టి నా విషయంలో తలదూర్చాడు. ఏంటి? అనవసరంగా తలదించిన వాడి తల తెగాల్సిందే. ఏంటి నువ్వు చెప్పేది? నా భర్త నీ మనుషుల్ని కొట్టాడా? మా అన్న తాలూకా పైలో రేపు నీ మొగుడు కోర్టులో పెట్టబోతున్నాడు. ఆ పైలను కోర్టులో పెట్టవద్దని చెప్పడానికి వచ్చిన కొట్టి పంపించాడు నీ మొగుడు. పిలవే నీ మొగుడిని, నీ మొగుడిని పిలవ. చూడండి, మా వారు ఇంట్లో లేరు. మీరు వచ్చిన దారిని వెళ్తే మీకే మంచిది. అయితే మంచి సమయానికే వచ్చానన్నమాట. ఏంటి మీరు మాట్లాడేది? ఓ, అర్థం కాలేదా వాణి? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరు వాణి, నువ్వు ఒక పంపిస్తావు. అరవకే అపరంజి బొమ్మ. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో డబ్బున్న వాడిని చూసి ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని నీ సర్వస్వాన్ని వాడికి అర్పించావు. వాడు నిన్ను పూర్తిగా అనుభవించి కాల్చి పరేసిన సిగరెట్ పీకల నిన్ను విసిరివేశాడు. ఆ తరువాత జీవితం మీద విరక్తతో జనవరి 26వ తారీఖున ట్యాంక్ బండిపై ఉన్న ఉచ్చాన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో పిచ్చివాడు, ఆ పిచ్చి జయతన గారు నిన్ను కాపాడాడు. ఆ తరువాత చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చూడండి, మీరు చెప్పేదన్నీ నిజమే. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? పిచ్చిదానా, నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలనుకుంటే ముందు వాడి కుటుంబ చరిత్ర గురించి తెలుసుకుంటాను, ముందుగా హెచ్చరిస్తాను. నేను కనుక రెచ్చిపోతే వాడు చచ్చిపోవాల్సిందే. ఏమండి, మీరు చెప్పినట్టు ముమ్మాటికి నిజమే. కానీ మీరు ఇంకొక మాట అన్నారు చూడండి, పతిత అని. మరొకసారి ఆ మాట అన్నారంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. భర్త ధైర్యం భార్యకొచ్చిందన్నమాట. శాబాస్. అయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. నీచుడా, ఒంటరిగా ఉన్న ఆడదానితో ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావే. నీకు అసలు సంస్కారం అనేదే ఉందా? నువ్వు అసలు మనిషివా, రాక్షసుడివా? నాకు సిగ్గా, ఆడదాన్ని అనిపించడానికి సిగ్గెందుకే? మగ సిరి కావాలి గానే. నా భర్త వచ్చాడంటే నేను ముక్కలుగా నరికి ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాడు. వారే వా, ఏమి ధైర్యం, ఏం పొగరు. అయినా సరే భర్తకు ఒక దైవం భార్యకు వచ్చిందన్నమాట. శాబాస్. అయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను.
ఎక్కడికి పోతాను? నిజుడా నీకు సిగ్గనేది ఉందా? దమ్ముంటే కాచుకోండి, వీలుంటే లేచి రండి, ఎవరికైనా పొందుకైనా ఎందుకైనా రా. దమ్ముంటే కాచుకోండి, వీలుంటే లేచి రండి, ఎవరికైనా పొందుకైనా ఎందుకైనా రా. నీవయారం నా దినాలు నీ సరాగం ఈ దినా దమ్ముంటే కాచుకోండి, వీలుంటే లేచి రండి, ఎవరికైనా పొందుకైనా ఎందుకైనా రా. గులాబీ ఒకరు ఊరించే శరాబి ఒకరు రా. దమ్ముంటే కాచుకోండి, వీలుంటే లేచి రండి, ఎవరికైనా పొందుకైనా ఎందుకైనా రా. Come on!
వచ్చేవారనదేరా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంతలో ఈ అందాల బొమ్మ నీ భార్య అని తెలిసి కాసేపు ప్రణయతాపం తెచ్చుకుందామని అనుకున్నా. ఒంటరిగా ఉన్నాడు దానిపై అగత్తం చేస్తావా? నీకెన్ని గుంటెలురా? వా జయచంద్ర వా, నా మనసులను తెలిసి కూడా వాళ్ళ కొట్టావు. మల్లుధర సంగతి తెలిసి కూడా ఆయనకే స్టాకప్ చేశావు. ఈ దేశంలో నువ్వు ఒక గొప్ప లాయర్ అనుకున్నావా? చూడు సింగన్న, గుర్రానికి కాళ్ళల్లో ఉంటుంది బలం, సింహానికి నోట్లో ఉంటుంది బలం, గరుడ పక్షికి కట్లో ఉంటుంది బలం. ఈ జయచంద్రకి ఒళ్ళంతా బలమేరా. అయితే నువ్వు ఒక గొప్ప సాహసపుత్రుడు అన్నమాట. నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా వచ్చేది సొత్తు, అది నా సొత్తు. చూడు సింగన్న, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళపై అగత్తం చేస్తుంటే ఈ జయచంద్ర కళ్ళు మూసుకునే మూడో సింహమేరా ఈ సింహ జయచంద్ర. ఏం కూసావురా? కాల్చురా కాల్చు, దమ్ముంటే కాల్చురా. గుండెపోటుతో బాధపడ్డా కానీ మూడు సింహాన్నైనా ఎదుర్కొనే తొత్త ఉన్న మనిషినారా నేను. నా భర్త నీకు కాల్చదు. ఏమండి, వాడు అడిగిన ఫైలు వాడికి ఇచ్చేద్దామండి. కాకిలో కలహారం బతికే కంటే అంశలో 6 నెలలు బతికిన బతుకు అర్థం ఉంది. ఒక గుండాకి భయపడి ఒక హంతకుడు భయపడి నన్ను లొంగి పొమ్మంటావా? నువ్వు అంతటి మనగాడివా? మొనగాడిరా. మొనగాడిని విరగగుచ్చే జయచంద్ర, నేను తలుచుకుంటే నీ శవాన్ని కేజీ లెక్క నమ్మగలడు. అబ్బో, కానీ నాకు కావాల్సింది నీ శవం కాదు, ఫైలు. మర్యాదగా ఆ ఫైలు నాకివ్వు, లేదంటే నీవు నీ భార్య ప్రాణాలతో బతికిపోతారు. ఆ ఫైలు నాకు తప్ప మరి ఎవ్వరికీ తెలియని చోట దాచి ఉంచాను. అయితే ఈ ఇంటిని బాంబులతో పేల్చి వేస్తాను. అప్పుడు నీవు నీ భార్య ఫైలు మొత్తం బాడి ముడి మసైపోతాయి. జాగ్రత్త. దమ్ముంటే కాల్చురా, కాల్చు. అయితే చావురా. అయితే నువ్వు కూడా చావు. చావురా చావు.